Yeah, good morning, guys. Hello. Good morning, sir. Yeah, good morning, Jitendra. Yeah. సో లాస్ట్ క్లాసెస్ చేసుకున్నావా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఏం లేవు లైక్ సార్ ప్రాక్టీస్ చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ చేసి సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో మనకి క్యాష్ డిస్కౌంట్, పర్చేజ్ లో క్యాష్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, సేల్స్ లో డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో తర్వాత 0% ఐటమ్స్ ఎలా పర్చేజ్ చేయాలి, 0% ఐటమ్స్ ని ఎలా సేల్ చేయాలి అనేది కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెజర్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్ గా తెలిసింది. సో నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుని ఓన్లీ పర్చేజ్ సేల్స్ మాత్రమే నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. కంపెనీలోకి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ మనం చేశాం కదా, అదే కంపెనీ తీసుకుంటున్నాను. డిసెంబర్. ఓకే. ఓచర్స్ లోకి వెళ్తున్నాను. యా. థర్డ్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఖాన్ మర్చెంట్స్. ఇంకా కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు మీకు. చూడండి, పర్చేస్ ఫ్రమ్ కృష్ణా జనరల్ స్టోర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ చూడండి, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చింది. పర్చేజ్ లో డిస్కౌంట్ వచ్చింది అంటే మన బిజినెస్ కి అది ఇన్కమ్ అవుతుంది. సేల్స్ లో డిస్కౌంట్ వచ్చింది అంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. మైనస్ మాత్రం మ్యాండేటరీ పెట్టాలి. ఓకే. ఇంకా కంపెనీ క్రియేషన్ చేసుకొని మీరు జిఎస్టీ నెంబర్ ఇవన్నీ ఎలా ఇవ్వాలో మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే. డైరెక్ట్ గా నేను పర్చేజ్ లో వెళ్తున్నా. మీరు అవన్నీ మీరు చేసుకోండి. ఆల్ సి కృష్ణా జనరల్ స్టోర్ బెస్ట్ కదా. సన్రీ క్రియేటర్స్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోండి. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి, నేను ఇక్కడే తీసుకుంటున్నాను. మీరు ఇవి క్రియేట్ చేసుకోండి కొత్తగా. 50, 450, 100, 125, బూస్ట్ 120, 200, వన్ విటా 50, 350. సో 1 lakh మనం పర్చేజ్ చేసాం క్రిస్ జనరల్ స్టోర్ నుంచి. సో ఆ అమౌంట్, ఈ ప్లేస్ వచ్చేసి ఐటమ్ స్పేస్. ఈ కిందికి అమౌంట్ కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్. డిస్కౌంట్ రిసీవ్డ్ మైనస్, ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి ఇక్కడ ఇవ్వాలి -4%. లేదంటే -4% ఇలా. లేదు డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారంటే లాస్ట్ లో ఇవ్వాలి. -4200 అండి. 1 lakh మీద -4200 వెళ్ళిపోతే కింద 95,800 ఉంది. ఈ 95,800 మీద ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టి 13,010 రూపాయలు ట్యాక్స్ పడింది. 13,010 రూపాయలు అనేది మనకు ట్యాక్స్ పడింది. ఓకే. రిలేటెడ్ రిపోర్ట్స్, ఆల్ F1 ఎక్స్ప్లెయిన్. చూడండి, ఇంటర్స్టేట్ పర్చేజెస్. నెక్స్ట్ సేల్స్. సేల్స్ టు దినేష్ ఏజెన్సీ, వైజాగ్ అండ్ గ్రేట్.
సన్రీ డెప్టర్స్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం అంటే జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. 37 కదా వైజాగ్, విత్ ఇన్ ద స్టేట్ లో. పూర్తిగా ఇచ్చుకోండి. విత్ ఇన్ ద స్టేట్ అంటే సేల్స్ 50, 175. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వాటి కింద డిస్కౌంట్ అలౌడ్ ఇవ్వాలి. డిస్కౌంట్ అలౌడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. -5,000 చూడండి. 35,250 అయితే దాంట్లో 5,000 మనం తీసేసాం. కింద ఎంత ఉంది? 30,250 ఉంది. ఈ 30,250 మీద ట్యాక్స్ పడుతుంది, ఈ 35,000 మీద ట్యాక్స్ పడదు. అలాగా చేయాలి. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా చేయాలి, ఇవన్నీ పేమెంట్స్, ఇన్కమ్స్ ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ? పర్చేస్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ విజయవాడ, ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే 0% ఐటమ్స్, వీటికి ట్యాక్స్ ఉండదు. విజయవాడ నుంచి పర్చేస్ చేస్తాం, కృష్ణా డిస్టిక్ సేల్ చేస్తాం. ఓకే, ఇది ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. పర్చేజ్ లోకి వెళ్తున్నా, ఆల్ట్ సి, శ్రీజ ఏజెన్సీ. తండ్రి క్రియేటర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి. 0% కదా, సపరేట్ గా అది. ఆల్ట్ సి, పర్చేజ్ ఎగ్జామ్స్, ఆల్ట్ సి, కోకోనట్. గ్రూప్ ఏమి ఇచ్చినాడు? ఎగ్జామ్టెడ్ గూడ్స్ అని ఇచ్చినాడు. ఆల్ట్ సి, నంబర్స్ కదా, నంబర్స్. మీరు అక్కడ ఇవ్వండి, 0801. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి. ఎగ్జామ్ట్ అని తీసుకుంటే కర్సర్ పర్సంటేజ్ దగ్గర అడగదు, ఎందుకంటే 0% కదా, ఇప్పుడు ట్యాక్స్ ఉండదు. 130, ఆల్ట్ సి, ఎక్స్. బాక్సెస్ లో పర్చేజ్ చేసాం. 0418, 160, 25, ఆల్ట్ సి, కరెక్ట్. కంప్యూటర్ గుడ్స్, ప్యాకెట్స్, ఆన్ ద స్పాట్, క్రియేట్, పీకే అంటే ఫ్యాక్స్. హెచ్ఎస్ఎన్ 0403. ఇలా మనము ఎగ్జాంపుల్ గుడ్స్ ఇలా తీసుకోవాలి. 170, 20, ఆల్ట్ సి, రా సాల్ట్.
కేజీస్. ఫైవ్ జీరో వన్. 150. 20. Let's see. కుంకుమ. 3304. 120. 27. ఇలా వీటికి ట్యాక్స్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా సేవ్ చేయడం. తర్వాత సేల్స్ టు జానకి రీటైల్ షాప్. సన్డ్రీ డెప్టర్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆల్ట్ సి, సేల్స్ ఎగ్జాంపుల్. సేల్స్ అకౌంట్స్. సెవెంటీ. ట్యాక్స్ ఏమి ఉండదు. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్తే మనకు పర్చేజ్ సపరేటు, పర్చేజ్ ఎగ్జామ్ట్ సపరేటు, పర్చేజ్ ఐజిఎస్టీ సపరేటు, సేల్స్ సపరేటు, సేల్స్ ఎగ్జామ్ట్ సపరేటు, సేల్స్ ఐజిఎస్టీ సపరేట్. ఓకే. సో ఈ విధంగా అన్నమాట, ఏ దానికి అది ఇండివిజువల్ గా సపరేట్ గా వాల్యూస్ అనేది చూపిస్తుంది. ఇది 0% ఐటమ్స్ ఎగ్జాంపుల్ కూర్చుంటే ఇలా చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్, ఈ 3 ఐటమ్స్ 28%, ఈ 3 ఐటమ్స్ 18%. మీరు అక్కడ ఉండే పర్సెంటేజ్ తీసుకోండి, నేను జస్ట్ ఇక్కడ జస్ట్ తీసుకుంటాను. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో పోస్ట్ చేయాలి, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో పోస్ట్ చేయాలి. ఓకే. మీరు సేమ్ కంపెనీ క్రియేషన్ అని యాజ్ యూజువల్ గా చేయండి. బాలు కంప్యూటర్స్, ఆల్ట్ సి. అన్ని సేమ్ ప్యాటర్న్. సన్డ్రీ క్రియేటర్స్. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి.
సో వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. తర్వాత సేల్స్ ఇవ్వండి. ఆల్ట్ సి, పర్సనల్ వెస్ట్ గోదావరి, గుంటూరు వెస్ట్ గోదావరి, కమాల్ కంప్యూటర్స్, తండ్రి డెప్టార్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేల్స్, 70, 12,000, యాసెస్ 40, 13,000, బూస్ట్ 95, 18,000, ఫోన్ బీటా 25, 12,000, జిఎస్టి, జిఎస్టి, ఎస్కేప్. ఓకే, పర్చేజ్ చేసాం, సేల్ చేసాం. ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి. మనం ఏం చేసాం? మళ్ళీ అదే సప్లయర్కి రిటర్న్ చేస్తున్నాం. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, రేటు నువ్వు పర్చేజ్ చేసిన రేటే తీసుకుంటుంది. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్ అంటే అదర్ వర్చెస్లోకి వెళ్ళి డెబిట్ నోట్లో తీసుకోవాలి. డెబిట్ నోట్. సో బాలు కంప్యూటర్స్ చూడండి, 70. చూసారా? మీరు స్టార్టింగ్ లో పర్చేజ్ చేసి ఉంటారు కదా, అదే విధంగా అవే రేటే తీసుకుంటుంది. 50, 30 ఇలా. ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. ఓకే, సో ఇది డెబిట్ నోట్. సేల్ చేసాము, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి, కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేశాడు, అంటే క్రెడిట్ నోట్లో ఎంటర్ తీసుకోవాలి. కమాల్. చూడండి, బోర్నవిటా 20, కాంప్లైన్ 5, 25 ఇలా. ఇలా తీసుకోవాలి. సో పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్, ఇలా చేయాలి. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా చేయాలో. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి, రిమైనింగ్. సార్ అది రిటర్న్ చేసినప్పుడు అది జిఎస్టీ జిఎస్టీ ఆటోమేటిక్ వచ్చేస్తుందా సార్ అది? ట్యాక్స్ ఇవ్వాలి, మనం ఇవ్వాలి. మీరు ఇందాక ఇచ్చినప్పుడు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే కింద జిఎస్టీ జిఎస్టీ అని వచ్చింది. ఇప్పుడు సేల్స్ రిటర్న్ చేయకపోతే, చేసిన మెన్షన్ చేయకపోతే పైన ఇచ్చాను కదా ఆల్రెడీ. ఫస్ట్ తెలియదు కాబట్టి అక్కడ ఇస్తాం. ఇక్కడ మళ్ళీ పర్టికులర్ గా ఇవ్వాల్సిన ఏముంది? ఆడ బాలు వాళ్ళకే కదా మనం, వాళ్ళు పర్చేజ్ చేసేప్పుడు ట్యాక్స్ ఇచ్చుకున్నాం. మనం రిటర్న్ చేసినప్పుడు ఇవ్వకపోతే నష్టం మనకే కదా, ట్యాక్స్ వేయకపోతే. ఇక్కడైతే 28% ఉంది. అదే ఆటోమేటిక్ గా వేయాలా సార్? తీసుకుంటుంది అది. స్టార్టింగ్ లో నువ్వు ఇచ్చావు కదా, అవే ఐటమ్స్ అదే అవును పర్సనే కదా. నువ్వు ఏ అవును కొత్త సార్. కొత్త పర్సన్ రాలే కదా. అవును సార్. అది అది సేమ్ ఆటోమేటిక్ పర్సన్ తీసుకుంటుందా? మనం 28% అని అది ఇవ్వాలా అని? ఆటోమేటిక్ గా తీసుకుంటది. నువ్వు పైన పర్చేజ్ అదే ఓన్లీ చేసేటప్పుడు ఏ సేల్స్ purchase రిటర్న్స్, ఈ చేస్తావో, పర్చేస్ రిటర్న్స్ అప్పుడు. మనం పర్చేజ్ చేసేటప్పుడు ఏ ట్యాక్స్ అయితే ఇస్తామో లైఫ్ లాంగ్ అవే ట్యాక్సెస్ పడతాయి. ఓకే. పర్చేజ్ చేసేటప్పుడు, సేల్ చేసేటప్పుడు ఏవైతే చేసింటావో అవే ఫైనల్, అవే పర్సంటేజ్ ఆటోమేటిక్ గా తీసుకుంటాయి. పర్చేజ్ రిటర్న్స్ అయినా, సేల్స్ రిటర్న్స్ అయినా.
ఓకే. ఓకే సార్. అదే. సిక్స్త్ ప్రాబ్లంలో చూడండి, ట్రేడ్ డిస్కౌంట్. సిక్స్త్ ప్రాబ్లంలో ట్రేడ్ డిస్కౌంట్. ఇక్కడ జస్ట్ డిస్కౌంట్ మాత్రం యాడ్ అవుతుంది. క్వాంటిటీ, రేట్, డిస్కౌంట్. అంటే పర్చేజ్ మనము థర్డ్ థర్డ్ ప్రాబ్లంలో ఏం చేసాం, టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇచ్చాం. ఇక్కడ అలా ఉండదు అనమాట. ఆన్ ద స్పాట్ ఐటమ్స్ మీద తీసుకుంటుంది. జస్ట్ చూడండి. ఆల్ట్ సి, గుడ్ బై ఏజెన్సీ, సన్రీ క్రియేటర్స్, 100, 60. సో F11కి వెళ్ళి ఆ ఆప్షన్ వేసి పెట్టాలి. డిస్కౌంట్ ఉన్న ఆప్షన్ చూడండి. యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిసెస్. ఇక్కడే ఇవ్వాలి డిస్కౌంట్ 2%. ఇప్పుడు 6,000 కదా, 6,000 మీద 2% ఎంత కట్టింది, 120 రూపీస్ కట్టింది. 100, 35, 200, 30, 3%. బోర్న్విటా 120, 30, 1%. కాంప్లైంట్ 30, 80, 2%. డెల్ అల్ట్రా 150, 40. వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సేల్ చేసేప్పుడు కూడా అంతే. రోజా ఏజెన్సీ, రోజా ఏజెన్సీ అన్రిజిస్టర్డ్ సేల్స్, ఆల్సి. సన్రీ డెప్టర్స్, ఇక్కడ అన్రిజిస్టర్డ్ తీసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ లేదు. సెవెంటీ 1%. 140, 95, 50. 60. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్రిజిస్టర్డ్ ఉన్న కన్సూమర్ ఇద్దరు ఒకటే. అది క్లియరా? ఇంకా సెవెంత్ ఓకే ప్రాబ్లం సార్. ఏముంది? సెవెంత్ ప్రాబ్లం ఏముంది మనకి, జస్ట్ కేటగిరీస్ యాడ్ అయ్యాయి. న్యాచురల్ ఐటమ్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఐటమ్స్, క్వాంటిటీస్. జస్ట్ మీకు 8 స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ, న్యాచురల్ ఐటమ్స్. కేటగిరీస్ ఏమున్నాయి, ఎడిబుల్ ఆయిల్స్, పికల్స్, టీ. నెక్స్ట్ స్టాక్ ఐటమ్.
క్యాన్ ఆయిల్. గ్రూప్ ఏం తీసుకోవాలి? న్యాచురల్ ఐటమ్స్. ఈ అండర్కి యూనిట్స్కి మధ్యలో కేటగిరీ రావాలంటే F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు కేటగిరీ ఆప్షన్ బయటకు వస్తుంది. ఎడిబుల్ ఆయిల్స్. యూనిట్స్ ఏంటి? క్యాన్స్ క్రియేట్ చేయండి ఆన్ ద స్పాట్. CAN క్యాన్. క్యాన్స్. HSN నెంబర్ 1233. 5%. ఇలా ఇవ్వాలి. ఆలివ్ ఆయిల్. $9632. ఇలా. నెక్స్ట్ ఏముంది? గ్రీన్ చిల్లీ. న్యాచురల్ ఐటమ్స్. కేటగిరీ ఏముంది ఇక్కడ? పికెల్స్. PT అంటే బాటిల్స్. 4578. 5%. మోటో గాలి. పికెల్స్. 9856. ఇలా. నెక్స్ట్ గ్రీన్ టీ. మీరు అన్ని ఇచ్చుకోండి, నేను జస్ట్ 1 or 2 ఇస్తున్నాను. ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను. ఎస్. 7984. 5%. నెక్స్ట్ ఫ్రెష్ మిల్క్. exempted goods. Natural items. Alt C. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే ఆన్ ద స్పాట్ చేయడం. బాటిల్స్. 1254. ట్యాక్స్ ఏమి ఉండదు. 0% ఎంసెట్. ఇలా. ఇలా తీసుకొని అన్ని ఒకే పర్చేస్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ కూడా అంతే. హోమ్ ఐటమ్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది. ఫ్రూట్స్, కేక్స్ అనేది కేటగిరీస్ అవుతాయి. యాపిల్, గ్రేప్స్ ఇవి ఐటమ్స్ అవుతాయి. సేమ్ అంతే. వాటిని పర్చేజ్ చేస్తారు, తర్వాత వాటి మీద సేల్ చేస్తారు. చూడండి. ఇలా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇది ఒకటి పే టు పెట్టికేస్తే ఒకటి కంట్రోల్ పోస్ట్ అండి. $2500. ఆల్రెడీ క్యాష్. ఈ ఫర్నిచర్, సాలరీస్ 3 డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయండి. క్లియర్ ఇది? ఏమైనా డౌట్స్ ఏమైనా చూడండి. దీంట్లో 7th దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, అర్థం కానీ ఎంట్రీ ఏమైనా ఉందో కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఏమో చూడండి. సార్ ఇప్పుడు చెప్పండి. క్రెడిట్ టు పెట్టి కాసా, క్యాష్ టు పెట్టి కాసా సార్ చెప్పారు. క్యాష్ టు పెట్టికే. క్యాష్ టు పెట్టి క్యాష్ అనేది కాంట్రాలోనే. సార్ డిపాజిట్, విత్డ్రా, బ్యాంక్ టు బ్యాంక్, ఈ 3 టైప్ ఆఫ్ కదా సార్?
ఇది మీనింగ్ ఏంటి? పెయిడ్ అంటే ఏంది పే చేసినట్టు? క్యాష్ పే చేసినట్ట, చెక్ పే చేసినట్ట? క్యాష్ టు ఏం పెట్టి క్యాష్. ఏం లేకపోతే చూడు ఒకసారి స్టార్టింగ్ లో క్యాష్ టు పెట్టి క్యాష్ కూడా ఉంది. ఓకే, యా. సో ఇచ్చేయండి. లాస్ట్ సెస్, అడిషనల్ సెస్ టుమారో డిస్కస్ చేస్తాం. అండ్ రేపు టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ రోజుతో మనకి రేపటితో ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అవుతుంది. Yes, sir. ఓకే, డన్ గైస్.